వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ వ్యూహం ఎప్పుడు తెరపైకి వస్తుందో ఊహించడం ఎవరి తరము కాదు. నిన్నటి వరకు కేవలం పరిపాలన, సంస్థాగత మార్పుల చుట్టూ నడిచిన చర్చ ఇప్పుడు ఒక్కసారిగా రాబోయే రోజుల్లో రాష్ట్ర ఫలితాలను శాసించే సామాజిక సమీకరణల చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో అత్యంత కీలకమైన కాపు సామాజిక వర్గాన్ని మళ్లీ పార్టీ వైపు తిప్పుకునేందుకు ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేశారు. వెంకటాయపాలెం వేదికగా జరిగిన వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం మరియు ఆ తర్వాత సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు దారితీశాయి. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి నాకు వచ్చి కులానికి ఓటు వేయండి, నేను అడుగు అడుగుతావా, ఇప్పుడు కాదంటారా, కామరాజు ఎందుకు ఓటు వేయండి? ఈ సభ పవన్ కళ్యాణ్ కోసం పెట్టిన సభ కాదు. అందరూ బాగుండాలి, మనందరం బాగుండాలి, అందరూ మా కాపులు బాగుండాలి. కూటమి ప్రభుత్వానికి బలమైన పిల్లర్ గా ఉన్న ఓటు బ్యాంకులో తమ దైన శైలిలో స్పేస్ క్రియేట్ చేయడానికి తాడేపల్లి వ్యూహకర్తలు వేస్తున్న ఈ అడుగులు ఏపీ రాజకీయాలను ఎలా మార్చబోతున్నాయి? వైఎస్ జగన్ ప్రోత్సాహంతో రంగంలోకి దిగిన ఈ సీనియర్ల మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు ఇన్సైడ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో నేరుగా విశ్లేషిద్దాం. వైసీపీ వర్గాల అంతర్గత విశ్లేషణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం మద్దతు అత్యంత కీలకం. గత 2024 ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు మెజారిటీ శాతం కూటమి వైపు మొగ్గు చూపడం వల్లే ఫలితాలు అలా వచ్చాయనేది జగన్మోహన్ రెడ్డి అంచనా. తెలుగుదేశం ప్రభుత్వం తమ గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీలలో కలుపుతామని మోసపూరితమైన హామీ ఇచ్చారు. మన పరిధిలో లేని విషయం మనం ప్రయత్నం చేస్తామని చెప్పగలం, కానీ అంతకు మించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తే అది ప్రజలను మభ్యపెట్టే చర్య అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే. మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నట్లుగానే బీసీ హక్కులకు భంగం కలగకుండా, వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ పూర్వ వైభవం సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఈ వర్గానికి సామాజికంగా, రాజకీయంగా మరింత భరోసా ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే పార్టీలోని దశాబ్దాల అనుభవం ఉన్న బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ సామాజిక హక్కులపై పోరాడే బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ కులంలో పుట్టాం కాబట్టే మాకు ఈ గౌరవం, ఈ కులంలో పెరిగాం కాబట్టి ఈ గౌరవం. ఈరోజు మేము చేసే పదవులు ఉన్నాయంటే మమ్మ అది చూసే ఇచ్చింది. దాంతోపాటు అన్ని కులాలు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయ్యాను. దాంతోపాటు సైమల్టేనియస్గా అన్ని గౌరవించుకుంటాం. అంతేగాని ఇంకో కులానికి మేము ఇతరం కాదు, ఇంకో కులానికి మేమేం దేశం కాదు. వాళ్ళతో అన్నితంగా అందముల్లా పోయి మా కులవాడికి ఎవరికైనా ఇబ్బంది జరిగితే, అన్యాయం జరిగితే, కష్టం జరిగితే, తప్పు జరిగితే వారికి సరి ఇవ్వాలని ఇవాళ మా పెద్దలందరూ ఇక్కడ కలిసాం. ఇవాళ తీర్మానించుకున్నాం. అదే తీర్మానాన్ని చూసాం మనం నిన్న. ఇంక ఇది కాదు, ఈ సభ తర్వాత రాష్ట్రంలో నలుమూలలా మీ అందరం కూడా పర్యటిద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా తిరుపతిలోనూ, లేకపోతే విశాఖపట్నంలోనూ, లేకపోతే ఇంకో ప్రాంతంలోనూ సభలు కూడా మళ్ళీ ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలనుకున్నాం. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుక ఒక బలమైన శ్రేణిలా నిలబడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటులో ఈ ఐక్యత గేమ్ చేంజర్ గా మారింది. అయితే ప్రజాస్వామ్యంలో ఏ ఓటు బ్యాంకు ఒకే వైపు శాశ్వతంగా ఉండిపోదని, సరైన సామాజిక పోరాటాలు చేస్తే మళ్లీ తమ వైపు తిప్పుకోవచ్చని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. పవన్ కళ్యాణ్ బేస్ లో ఉన్న ఓటర్లలో కనీసం 20 నుండి 30% మందిని మళ్లీ వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఆత్మీయ సదస్సు డిజైన్ చేయబడ్డాయి. చట్టపరమైన, ఆర్థికపరమైన హక్కులపై పోరాడటం ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న యువతకు మరియు బాధితులకు వైసీపీ అండగా నిలబడాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆత్మీయ సమ్మేళనాలు కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవి కావు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ నేతల ప్రధాన ఉద్దేశం. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక వర్గానికి
దక్కిన ప్రాధాన్యత కంటే వైసీపీ హయాంలో అమలైన కాపు నేస్తం మరియు ఇతర ఆర్థిక నిధుల ద్వారా క్షేత్రస్థాయిలో ఎక్కువ మందికి న్యాయం జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే తమ సామాజిక వర్గ ఆర్థిక రాజకీయ హక్కులకు పూర్తి భద్రత ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడానికి ఈ సీనియర్ లీడర్లు కదులుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెంకటాయపాలెంలో మొదలైన ఈ సరికొత్త సామాజిక నినాదం ఇక్కడితో ఆగిపోయేది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ తో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని భారీ సభలు నిర్వహించడానికి వైసీపీ కాపు విభాగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా విశాఖపట్నం మరియు తిరుపతి నగరాలను వేదికగా చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో ఈ ఆత్మీయ సమావేశాలను మరింత ఉధృతం చేయాలని తీర్మానించారు. కూటమి ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో సామాజిక ఆర్థిక ఒత్తిడిని పెంచుతూ తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడంలో ఈ వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మరి ఏపీలో రేగిన ఈ సరికొత్త సామాజిక రాజకీయ చదరంగంపై మరియు వైఎస్ జగన్ సామాజిక వ్యూహాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.